హలో అండి, నా ఛానల్ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి భోగి, అడ్వాన్స్ పొంగల్ అండ్ కనుమ శుభాకాంక్షలు. నాసామి రంగ మూవీ రివ్యూ. సినిమాకి తగ్గట్టుగా పేరు పెట్టారు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది మలయాళం మూవీ రీమేక్ అండి. క్యారెక్టర్స్కి తగ్గ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకున్నారు. పొరింజు మరియం జోస్ అనే మలయాళం మూవీ 100 రోజులు ఆడి హిట్ కొట్టింది. ఇది 2019లో తీశారు. అయితే ఇది ఒరిజినల్ స్టోరీ, యథార్థ సంఘటనలకి ఆధారంగా తీసిన సినిమా. కొద్దిగా ఆ సంవత్సరాలు మార్చి, అంటే 1980 నుంచి 1990 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇక్కడ 1960s టు 1980s లాగా చూపించారు మనకి. అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. కథలో కొత్తదనం ఏమి లేకపోయినా చూసే ఆడియన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సినిమాని సినిమాలాగా చూస్తే హ్యాపీగా ఉంటుంది. డబ్బులు వేస్ట్ అయ్యాయి అనే ఫీలింగ్ అనేది అయితే అస్సలు ఉండదు. సో డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు ఒక కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ. సో ఇది నాగార్జున గారితో ఫస్ట్ సినిమా. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ఇవ్వగలుగుతారు. అందులో కీరవాణి గారు ఒకరని చెప్పచ్చు. చోటా కే ప్రసాద్ గారి ఎడిటింగ్ చాలా బాగుంది. రామ్ లక్ష్మణ్ గారు, వెంకట్, పృథ్వీ గారి స్టంట్స్, ఫైట్స్ చాలా బాగుంటాయి. ఒక మాస్ మసాలా మూవీ. హనుమాన్ మూవీకి సినిమాటోగ్రఫీ చేసిన దశరథి శివేంద్ర గారే ఈ మూవీకి కూడా చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన పనితీరు. ఆర్ట్ డైరెక్టర్ డివి సత్యనారాయణ గారికి కూడా నిజంగా దండేసి దండం పెట్టాలి. కమింగ్ టు క్యాస్ట్, గోదావరి స్లాంగ్ మాట్లాడుతూ డిఫరెంట్గా కనిపించే నాగమామ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. ఊరికి మొనగాడు. అల్లరి నరేష్ గారు స్పెషల్ రోలు, కన్నీళ్లు పెట్టించేసే రోలు. ఆయన ఇలాంటి పాత్రలకి న్యాయం చేస్తారు, ఆ విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ గారిది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన పర్ఫార్మెన్స్ మనకి అంత పెద్దగా కనపడదు. ఆయన ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ అయితే కాదు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మంచి వెయిటేజ్ ఉంది రోల్కి. యాజ్ యూజువల్ మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లాగానే అన్ని స్టోరీలు కలిపేసి ఉంటుంది. ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ కానీ, రివెంజ్, గ్రామంలో పాలిటిక్స్, లవ్, ట్విస్ట్లు, ఫైట్లు, సాక్రిఫైస్, సెంటిమెంటల్ సీన్స్, కామెడీ, ఫన్ అన్నీ ఉన్నాయి. నాజర్ గారు గ్రామానికి పెద్ద పెద్దయ్య. ఆయనకి 2 కొడుకులు. వాళ్ళకి నాగార్జున గారు అంటే పడదు. ఆబ్వియస్లీ విలన్స్ క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయి. వాళ్ళకి హీరో అంటే జెలసీ ఉంటుంది. ఇంటర్వెల్కి ముందర జాతర ఫైట్ సీన్స్ కానీ, ఎండింగ్లో ఒక కీ క్యారెక్టర్ని చంపేయడం కానీ, ఇవి ట్విస్ట్లు అనిపిస్తాయి, బాగుంటాయి. సో చిన్నప్పుడు లవ్ స్టోరీ, మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దయ్యాక కలుసుకోవడమే, ఇవి కామనే. టైటిల్ కార్డ్స్ మిస్ అవ్వద్దు. టైటిల్ కార్డ్స్ చాలా బాగా చూపించారు. 1963లో జరిగిన చిన్నప్పటి కథ. యాజ్ యూజువల్ స్కూల్లో టీచర్ హీరోని పనిష్ చేయడం, లేకపోతే హీరోయిన్ని ఏడిపించిన వాడిని కొట్టడం, ప్రేమ విషయాన్ని బయట పెట్టలేని ఒక పెద్దింటి అమ్మాయి, ఇవన్నీ మనం చూసేసాం. సాంగ్స్ ఆల్రెడీ వినేశారు కాబట్టి వాటి గురించి ఏం చెప్పను. సో అక్కినేని ఫ్యాన్స్కి టెన్షన్ లేదు. దూత వెబ్ సిరీస్తో నాగ చైతన్య వరల్డ్ ఫేమస్ అయ్యారు. సో ఈ సినిమాతో మళ్ళీ నాగార్జున గారు బౌన్స్ బ్యాక్ అయ్యారు. లాస్ట్ 3-4 సినిమాస్ నాగార్జున గారి కెరియర్లో ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అంజీ ఎలియాస్ అల్లరి నరేష్ అంటే కృష్ణయ్య ఎలియాస్ నాగార్జున గారికి ఎందుకంత ఇష్టం, అండ్ పెద్దయ్య నాజర్ గారి మాటని కృష్ణయ్య ఎలియాస్ నాగార్జున ఎందుకు జవదాటడు, మనసులో ప్రేమ ఉన్న హీరోయిన్ హీరోకి ఎందుకు చెప్పుకోలేదు. సో సంక్రాంతి పండగ జాతర విలన్లకి హీరోకి ఎలాంటి చిచ్చు పెట్టింది. సో వాళ్ళతో రైవల్రీ కృష్ణయ్యకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టింది. సో గ్రామాల మధ్యలో ఉన్న గొడవల్ని హీరో ఎలా తీర్చాడు, చివరికి హీరో హీరోయిన్ కలుసుకుంటారా, ఇవన్నీ మీరు సినిమాలోనే చూడండి. నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ.